చేస్తా, ఎంతకైనా తెగిస్తా, ఎలాగైనా కూర్చుంటా, వాళ్ళు ఊరు వెళ్తా, వాళ్ళ ఊరు రోడ్డు మీద అయినా కూర్చుంటాను. నేను దేనికైనా రెడీ. నా కొడుకు నాకు జాయిన్ చేస్తే చాలు. మీరు ఎంతమంది న్యూస్ ఛానల్ కావాలంటే మీ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మీరు ఎంతమంది న్యూస్ ఛానల్ పిలిపిస్తారు, ఎంత వైరల్ చేస్తారు మీ ఇష్టం, మీ ఖర్చు. నా పేరు సౌజన్య అండి. మాది ఏపీ, ఆంధ్రాలో ఏలూరు దగ్గర 35 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరు. నాకు 2013తో ప్రవీణ్ అనే వ్యక్తితో పెళ్ళయింది. అతనితో ఒక 4-5 సంవత్సరాల వరకు బాగానే హ్యాపీగా ఉన్నాము. 4-5 సంవత్సరాల తర్వాత మా మామగారు మా అత్తగారు మా మ్యారేజ్ని యాక్సెప్ట్ చేశారు. నా దగ్గర కట్నం తీసుకొని 15 లక్షల కట్నం తీసుకొని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మాకు ఒక బాబు పుట్టాడు 2018లో. 2018లో బాబు పుట్టిన తర్వాత బాబుని చూడాలి అనే వంకతో మా మామగారు బాబుకు 3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంటికి పిలిపించుకొని నా పైన అయితే అసభ్యకరంగా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ లైంగికంగా 4 డేస్ వేధించాడు. ఆ విషయం పైన మా ఆయనతో నేను గొడవ పడితే మా ఆయన వచ్చేమో వాళ్ళ డాడీ చెప్పినట్టే వింటే మనకు అన్నీ కలిసి వస్తాయని చెప్పి నాతో కొట్లాడి నన్ను ఇంట్లోంచి అయితే బయటకు పంపించేశాడు. నన్ను పంపించేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వద్దాము అని అనుకుంటే ఆయన ఎట్ వెళ్ళిపోయాడు కూడా ఎస్కేప్ అయిపోయాడు. 2021లో ఆయన మాయమైపోయిన వ్యక్తి 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అయితే కనిపించలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల కిందట నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఆల్రెడీ 2వ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు వచ్చి మీనా, అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిన్న సాయంత్రం ఆయన పట్టుకుంటేనేమో ఆ అమ్మాయిని పట్టించాను పోలీస్ స్టేషన్లో. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో మేమిద్దరం నిన్న నైట్ 10 వరకు ఆ అమ్మాయి నేను ఇదే ఉన్నాం. ఆ అమ్మాయి వచ్చి జనవరి 3వ తారీఖున పెళ్లి చేసుకున్నానని చెప్పి చెప్తుంది. నా కొడుక్కి న్యాయం చేయమని చెప్పి నేను అడిగితే ఈ పోలీసులు పట్టించుకోకుండా నీది ఈ ఊరు కాదు, నీది ఏరియా కాదు అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. పొద్దున 10ంటికి నేను వచ్చి మహిళా మండల్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇప్పుడు 3 అయ్యింది. ఇంతవరకు నా భర్త కానీ నా భర్త తరపులు కానీ ఎవ్వరూ రాలేదు. వాళ్ళందరినీ కూడాను రాత్రి షూరిటీ ఇచ్చైతే ఈ మహిళా పోలీసులు అయితే ఆయన రాత్రి షూరిటీ ఇచ్చి పంపించేశారు. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, మీరు షూరిటీ ఇచ్చి పంపిస్తున్నారు, అతను ఎస్కేప్ అయితే మళ్ళీ నాకు దొరకడు, నేను పట్టుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది అని చెప్పి నేను చెప్పాను. అక్కడికి నేను చెప్పినా సరే వాళ్ళైతే పోలీసులు అయితే పంపించారు. ఇప్పుడు మధ్యాహ్నం అయితే 3 అయ్యింది, ఇంతవరకు అయితే నా భర్త అయితే రాలేదు. పోలీసులను అడుగుతుంటే మాత్రం మాకు తెలియదమ్మా, మీ షూరిటీ ప్రకారం ఇచ్చిన ఆయన ఫోన్ చేస్తున్నాం, వాళ్ళైతే ఎత్తట్లేదు అన్న గాడికి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరితో పంపించారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది నాకు తెలియదు. నాకైతే న్యాయం కావాలండి, లేకపోతే నేను ఇక్కడ చచ్చిపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను. నా కొడుకు నేనైతే 100% చచ్చిపోతాను. ఇలా ఎన్నాళ్ళు ఉండాలి చెప్పండి. రాత్రి ఎన్ని గంటలకు వచ్చారండి? నిన్న రాత్రి వచ్చి నాకు 4:30 ఆ టైంకి ఐఎస్ సదన్ ఎదురుగుంటాను. వాళ్ళ బిల్డింగ్లో మా హస్బెండ్ని అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. నేను ఐఎస్ సదన్ ఎదురుగుంటా ఉన్న బిల్డింగ్లోనే వాళ్ళ రెంట్కు ఉండేది. నిన్న 4:30కి నేను పట్టుకొని నిన్న 4:30 ఆ టైంకి అక్కడ 100కి కాల్ చేసి పోలీసుని పిలిపించుకొని పోలీస్ ద్వారానే ముగ్గురు కలిపి ఐఎస్ సదన్ వాళ్ళ బిల్డింగ్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడి నుంచి నిన్న నైట్ 9 o'clock వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి పంపించండి అని చెప్పి కార్లో ఇచ్చి నన్ను నా హస్బెండ్ని మాత్రమే, మళ్ళీ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాల. మరి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నారో ఏం చేశారో నాకైతే తెలీదు. ఆ అమ్మాయిని అయితే ఇన్వాల్వ్ చేయకోకుండా నన్ను ఆయన్ని మాత్రమే పంపించారు. మేమిద్దరం వచ్చి ఇక్కడ నైట్ మళ్ళీ 10:30 వరకు 11 వరకు ఇక్కడే ఉన్నాము. ఎవరికో ఆయన దగ్గర ఫోన్ అయితే లేదు. ఆయన దగ్గర ఫోన్ లేని టైంలో మరి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో, లేకపోతే వాడు ఫోన్ చేసిన వెంటనే ఆయన్ని తీసుకెళ్ళడానికి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలీదు. మనుషులు వచ్చారు ఏదో షూరిటీ అని చెప్పి ఆ నెంబర్ కూడా చూడండి, కంప్లైంట్ నెంబర్ మీద ఆ నెంబర్ అర్థం కూడా కాదు. ఎంత చదువుకోలేని చిన్న పిల్లోడైనా సరే 9 అనేది అర్థమైనట్టు రాస్తాడు, 5 అనేది అర్థమైనట్టు. కనీసం నెంబర్ కూడా అర్థం లేని నెంబర్ రాస్తే పోలీసులు అలాగే పెట్టారు, అలాగే పంపించేశారు. ఇప్పటి వరకు అయితే నా హస్బెండ్ రాలేదు. పిలిపిస్తానన్నారు. 10ంటికి నువ్వు రా అమ్మ, మీ హస్బెండ్ కూడా వస్తాడు అని చెప్పి చెప్పారు. 10ంటికి నేను వచ్చాను, కానీ మా హస్బెండ్ అయితే రాలేదు. ఇప్పుడు 3 అయ్యింది. నేనైతే కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. పోలీసులను అడుగుతుంటే ఏమోనమ్మా మేము ఫోన్ చేస్తున్నాం, మేమైతే ఎత్తలేదు, మాకైతే తెలియదు, మేము ఫోన్ చేస్తున్నాం, వాళ్ళైతే ఎత్తట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి షూరిటీ అంటే ఏంటి సార్ నా తెలియకడతా. షూరిటీ అంటే ఒక మనిషిని నమ్మకంగా పంపించినప్పుడు ఆ మనిషి తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఆ మనిషి అప్పచెప్పలేని పక్షంలో ఆ మనిషిని పోలీసులు అనేవాళ్ళు పట్టుకొని తీసుకురావాలి. ఇటు ఆ మనిషిని పట్టుకోక నా మొగుడు రాక మరి షూరిటీ మీద ఏ నమ్మకంతో నా మొగుడిని బయటికి పంపించారు? ఏమన్నా అంటే ఇది ఏపీ,
నీది ఇక్కడ కాదు అంటే ఆడపిల్ల ఏ ఏరియాలో ఉంటే ఇప్పుడు నాకు ఈ ఏరియాలో అత్యాచారం జరిగింది, ఈ ఏరియాలో నేను పోలీసులు కంప్లైంట్ ఇద్దాం, నీది ఏపీ కదమ్మా, ఏపీ వెళ్ళి పెట్టుకో అంటారు. ఏపీలోకి వెళ్తేనేమో నీకు జరిగింది అక్కడ కదా, అక్కడికి వెళ్ళి పెట్టుకో అంటారు. మరి ఇంకెక్కడ పడాలి అంటే ఆడపిల్లకి ఏరియాని బట్టి కంప్లైంట్ తీసుకుంటారా? ఇంకెక్కడైనా సరే న్యాయం జరగదా? అసలు ఇండియాలో ఎక్కడ ఏ ఆడపిల్ల ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా న్యాయం జరగాలి కదా. నీ ఏరియాకి వెళ్ళాలి, నీ ఏరియాలో న్యాయం జరగాలి, అక్కడే పెట్టుకో పోలీసులకి. అదే న్యాయం అసలు? గవర్నమెంటేనా ఇది అసలు? ఏమన్నంటే మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయమ్మా అని చెప్పి మాట్లాడతారు. ఎదురు మమ్మల్ని అంటే ఆల్రెడీ అన్ని విధాల లాస్ అయ్యి చంటి బిడ్డ తల్లిని అయ్యి ఉండి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, నన్ను మోసం చేసినాడు బాగానే తిరుగుతున్నాడు, వీళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నన్నే ఇంకా ఎదురు ఏమంటారు నన్ను బెదిరిస్తున్నారు. ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి, ఎందుకు వచ్చావు, నీకు ఎవరు న్యాయం ఇంకా నన్ను ఎదురు బెదిరిస్తున్నారు వీళ్ళు నాకు సపోర్ట్గా. ఉమెన్స్ అసలు ఉమెన్స్ అంటే ఏంటి సార్? అసలు ఉమెన్స్ అంటే ఏంటి? ఉమెన్స్ అంటే ఒక ఆడపిల్లకి కష్టం వచ్చినా సరే ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలంటే అంత ప్రొటెక్షన్ ఇవ్వాలి. నాకు ఇక్కడ షెల్టర్ లేదు, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఊరు కాని ఊరు వచ్చాను, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి నా మీదే వీడు ఫైర్ అవుతున్నారు. కనీసం ఏడుస్తుంటేనేమో నువ్వు ఏడిస్తే నీతో పాటు మేము ఏడుస్తామమ్మా, మేము ఏడమంటాం, మాకు కష్టాలు ఉన్నాయి. మరి వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎందుకు? మీ భర్త పేరు ఇప్ప ప్రవీణ్ కుమార్ మల్లేషు. నా భర్త నుంచి విడిపోవడానికి కేవలం కారణం మా మాంగారు నన్ను 4 days ఇంట్లో పెట్టి మా అత్తగారు సమక్షంలో లైంగికంగా వేధించడం కారణంగానే నేను నా భర్త నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. దానికి అడగడం మానేసి ఇదంతా పెట్టుకొస్తున్నారు. నా కొడుకు ఈరోజు రోడ్డుని పడ్డాడు, తండ్రి లేనోడు అయ్యాడు. 2013 ఆగస్టు 30వ తారీఖున సాయంత్రం 7:29 జరిగిన పెళ్లిలో దిగిన ఫోటోలు అండి ఇవి. నాకైతే పెళ్లి చేసింది ఈయన పేరు ఆలం రవీందర్ రెడ్డి. ఈయన నాకు చెప్పింది ఏంటంటే నా తమ్ముడు మంచోడు, ఏ అలవాట్లు లేవు, చేసుకో మంచిగా లైఫ్ ఉంటుంది అని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేసిండు. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే అపోలో హాస్పిటల్లో మీనా అనే పేరుతో జాబ్ చేస్తుందో నర్సుగా, ఆ అమ్మాయికి కూడా సేమ్ అదే మాట, నా తమ్ముడు మంచోడు పెళ్లి చేసుకో అని చెప్పి ఆ అమ్మాయికి కూడా చెప్పి పెళ్లి చేసిండు. వీళ్ళిద్దరూ చేసేది ఏంటి అంటే ఉద్యోగం చేయరు, బేవర్స్గా ఉండి అమ్మాయిల్ని పెళ్ళిళ్ళ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి దగ్గర ఉండే డబ్బును మొత్తం అంతా తీసుకొని కొద్దిగా వాళ్ళ లగ్జరీ లైఫ్కి, వాళ్ళ అలవాట్లకి, వాళ్ళ మందులకి, తాగులకి వాడుకుంటూను బతికే రకాలు. ఇదిగో ఈయన పేరు ఆలం రవీందర్ రెడ్డి. ఈయనే నాకు ఇచ్చి పెళ్లి చేసింది, ఈయనే ఆ అమ్మాయికి కూడా చేసింది. ఈయనది కర్నూలు. ఈయన మా హస్బెండ్ కలిపి తోడు దొంగలు ఇద్దరు కలిపి అమ్మాయిలు ట్రాప్ చేస్తారు.